వైకాపా నేతలను మరోసారి నమ్మి ఓటు వేయడం ఆత్మహత్య చేసుకోవడమేనని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరా పంచాయతీలో పలు చెరువులను అరవల రవీంద్ర, కర్రి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బుధవారం సందర్శించిన జగన్నాథరావు ఉపాధి పనులను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ పేదల భవిష్యత్తుకు వరాలుగా పేర్కొన్నారు. బరిలో ఉన్న రామ్మోహన్ నాయుడును ఎంపీగా, గొండు శంకర్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాము. ఇక సంక్షేమ పథకాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతాన్ని మరొకసారి రుజువు చేసుకున్నారు. గతంలో 10,000 ఒకసారి, 10,000 ఒకసారి, 2 సార్లు పసుపు కుంకాల కింద వేశారు. ఆ పసుపు పెద్దలందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు. మరి పథకాలన్నీ మన రెవెన్యూ చెప్పినట్టుగా అంత క్లారిటీగా, చాలా క్లారిటీగా వివరించారు మీ పథకాలు. నేను ఒక మాట చెప్తున్నా, ఏదుల రామారావు గారు సంతాప సభ జరిగింది చనిపోయినప్పుడు ధర్మాన ప్రసాదరావు ఒక మాట అన్నాడు. అప్పల సూర్యనారాయణ గారిని దృష్టిలో పెట్టుకుని కడల్లో మనమే ఉండాలా, ముసలైపోయి మంచం దిగిన వాళ్ళు ఇంకా మనకు పదవి ఎందుకని అన్నాడు. కొత్త నాయకులు రావాలన్నాడు. ఆ రోజు ఎందుకు శంకర్ లాంటి వ్యక్తులు రావాలన్నట్టు మాట్లాడాడు. ఇవాళ అదే శంకర్ టికెట్ వస్తుడికి అది ఎక్కడో వ్యాపారంలో గణించుకోండు, డబ్బులు చెల్లేస్తాడని తప్పు మాటలు చెప్తున్నాడు. అది తప్పు. నువ్వు మబ్బగాము నుండి వచ్చావు, నీకు 3 పర్యాలు ఇక్కడ గౌరవించారు, మినిస్టర్ చేశారు. నువ్వు ఇవాళ మా సింగల్స్లో 140 ఎకరాలు లేవుట్ 1000 కోట్లు ఆస్తి ఇవాళ లేవు తీసుకున్నావు. నీకేతో నువ్వు 1000 కోట్లు గడించావు. ఇవాళ తప్పుడు మాటలు గ్రామాల్లోకి వచ్చి అరిగిపోయి వచ్చినట్టుగా నోట్లో పెట్టుకుంటూ మాట్లాడుతుండే ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ శంకరు యువకుడు ఈరోజు ఏ రాజకీయం ఆలోచించకుండా శ్రీకాకుళం నియోజకవర్గంలో 70 మంది దేవాలయానికి వారు క్లారిటీ ఇచ్చాడు. ఇవాళ మా ఊళ్ళో 4 దేవాలయాలు ఉన్నాయమ్మా. శిలగం సంవత్సరం మాజీ సర్పంచ్ నేను 4 దేవాలయాలకు ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఒక 1500 కుటుంబాలు పేదవాళ్ళు హాస్పిటల్ దగ్గర నిరుద్యోగ మన డబ్బులు లేక ఆర్థికంగా సిరిగి మళ్ళీ ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఒక 600-700 మంది కుర్రాలు ఇవాళ నిరుద్యోగ యువత నేషనల్ హైవేల్లో ఉద్యోగాలు వేశాడు. కరోనా లాంటి